సంఘటనా స్థలానికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ తొక్కిసలాటకు గల కారణాలను ఆరా తీశారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావును ఎవరో చేశాడని నువ్వు అలానే చేస్తావా, నీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించారు చంద్రబాబు. టెక్నాలజీని ఎందుకు వాడుకోలేదని ఈవోను ప్రశ్నించారు. అక్కడి నుంచి డ్రుయా హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడానికి బయలుదేరారు. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు నేను టీటీడీ ఆఫీస్కి వెళ్ళి సైట్ చూశాను, యాక్సిడెంట్ ప్లేస్ చూశాను, అందరితో మాట్లాడాను. ఇంకా నేను ఒకసారి సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసిన తర్వాత మీతో నేను మాట్లాడేసి మళ్ళీ వెళ్తాను. మీరందరూ టీటీడీ ఆఫీస్కి రండి. టీటీడీ ఆఫీస్లో మీ అందరితో నేను ఒకసారి సమీక్ష చేసిన తర్వాత నేను మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ అక్కడ రండి. నాకు కలిగింది చెప్పాలి, ఎందుకు జరిగింది. యూ టు ఆన్సర్, నో ఎక్స్క్యూజెస్. నేను అడిగింది ఏమంటే క్లియర్, అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు. యూ టు ఆన్సర్ దాట్. అందరూ ఎవ్రీబడి చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి తెచ్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. రెండు వేల పడతారనుకున్నారు, 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. ఈ గేట్ ఉంది. ఒకవేళ ఆవిడ తీసుకోవాలంటే ఈ గేట్ వాడచ్చు, ఈ గేట్ వాడచ్చు. ఆ గేట్లో ఎందుకు చేస్తారు? ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకున్నప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా?